నమస్తే. వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ నిర్మల వెల్లడించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి హరిజన బస్తీలో నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణం కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో లేబర్ గుర్తింపు కార్డును అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానంగా కార్మికుల యొక్క హక్కులను ఎలా వినియోగించుకోవాలో కార్మికులకు తెలియజేశారు. అనంతరం నిర్మల మాట్లాడుతూ కార్మికుల కోసం కార్మిక చట్టాలు ఎన్ని రూపొందించబడ్డాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు పని ప్రాంతంలో మరణిస్తే 10 లక్షల రూపాయలు, సహజ మరణం పొందితే 2 లక్షల రూపాయలు బీమా రూపంలో ప్రభుత్వం అందజేస్తున్నారు. పెండ్లి కానుకగా 30,000 రూపాయలు, ప్రసూతి కానుకగా 30,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. వీటి ప్రయోజనాలను పొందాలని, అదేవిధంగా గృహ కార్మికుల కోసం ప్రభుత్వం ESI విధానాన్ని తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవనీత, గీత, మేరీ, మంగ, రేణుక, పద్మ పాల్గొన్నారు.